చేయడం నాకు ఎంత గర్వంగా ఉంది. రమేష్ గారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సత్తుపల్లి ఖమ్మం జిల్లాలో పీజీటీ తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు. ఎంఏ హిస్టరీ, తెలుగు, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, బీఈడి, ఎంఫిల్, ఎంఎస్సి సైకాలజీ వంటి ఎన్నో విద్యార్హతలు సాధించారు. 2003లో ఉద్యోగంలో ప్రవేశించి గత 21 సంవత్సరాలుగా విద్యారంగానికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. కరోనా సమయంలో టిఎస్ఏటి మరియు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ వంటి సొసైటీ ఛానల్స్లో తెలుగు పాఠ్యాంశాల బోధన ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. ఖమ్మం రీజియన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఫోరం కో కన్వీనర్గా కూడా నిధులు నిర్వహిస్తున్నారు. ఇంకా ఇంపాక్ట్ 24th బ్యాచ్ ట్రైనర్గా, ఐసిఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్గా, నాగార్జున యూనివర్సిటీలో లైఫ్ స్కిల్స్ ట్రైనర్గా సేవలు అందిస్తున్నారు. విద్యారంగంలో మార్గదర్శకుడిగా, స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఆయన గౌరవనీయ స్థానం పొందారు. ఇలాంటి గొప్ప అనుభవం ఉన్న వ్యక్తిని మన మధ్యకు ఆహ్వానించడం చాలా గర్వకారణం. వెల్కమ్ రమేష్ సార్, వర్చువల్ డయస్ ఈజ్ యువర్స్ నో. ఎస్, థ్యాంక్ యూ సార్ భరత్ సార్, నన్ను పరిచయం చేసినందుకు. హ్యాపీ థ్యాంక్ యూ. ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్. నేను కాక ఇక్కడ 24 మంది ఉన్నారు. 24లో 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది మాత్రమే నాకు కనబడుతున్నారు. విజయ్ హ్యాపీ ప్రసాద్ ఈవినింగ్ సార్. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. విజయ్ ప్రసాద్ గారు మాత్రం నేను జర్నీలో ఉన్నాను, కాంట్ ఆన్ వీడియో అని పెట్టారు. ఓకే సార్. ఎస్, మిగిలిన వాళ్ళు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుని మిత్రులారా, మనం ఇంపాక్ట్ లో నేర్చుకోవడానికి వచ్చాము. నేర్చుకున్నటువంటి అంశాలను అలాగే పెట్టెలో భద్రం చేసుకోవడానికి కాదు, పంచడానికి నేర్చుకుంటున్నాం కదా. సో అలా పంచడానికి సంసిద్ధులమై ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో భాగస్వాములమైన మనము వీడియో ఆన్ చేసుకుంటే మీరు నాతో జర్నీ చేస్తున్నారా లేదా, లేదు వీడియో ఆన్ చేసి ఉండడం వలన ఇంతమంది కళ్ళు నన్ను చూస్తున్నాయి, సో నేను ఇచ్చేటువంటి సెషన్ వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేటువంటిది నేను గమనించుకోవడానికి, నేను చెప్పేటువంటి అంశాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి, అంటే మన మధ్య ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక అవకాశం ఉన్న మిత్రులు వీడియో ఆన్ చేసుకోండి. నా వాయిస్ క్లియర్ ఉందా సార్ భరత్ గారు? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఇంపాక్ట్ లో అంశాలను బోధించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గురువు గారు, ఇంపాక్ట్ అధినేత గంపా నాగేశ్వరరావు గారికి, నన్ను ఎంతో ప్రేమగా ఈ రోజు యొక్క అంశాన్ని బోధించడానికి ఆహ్వానించినటువంటి మిత్రులు, సహృదయులు జేఎండి రవికుమార్ గారు, ఈ 223వ బ్యాచ్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి మేడం గారు, పద్మావతి మేడం గారు, మీ అందరినీ కూడాను తన యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలను ఇస్తూ నడిపిస్తున్నటువంటి మిత్రులు, సహృదయులు, స్నేహితులు, ఆత్మీయులు గిరిప్రసాద్ చిన్ని గారు, మరియు మీ అందరినీ నడిపిస్తున్నటువంటి, ఎలాంటి స్వార్థము లేకుండా తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని మీకు వెచ్చించి మిమ్మల్ని ప్రతి క్షణము కూడా కార్యోన్ముఖులను చేస్తూ ముందుకు నడిపిస్తూ నేర్పించాలనే తపనతో మీకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మెంటర్స్, మరీ ముఖ్యంగా ఇంపాక్ట్ లో ఏదో చెప్తారట, నేర్చుకుందాము, నేర్చుకున్న అంశాలను పంచుదాం అన్నటువంటి మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పార్టిసిపెంట్స్, మీ అందరికీ కూడా నా యొక్క సెషన్ కి స్వాగతం, సుస్వాగతం మరియు హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ, ఈరోజు టాపిక్ మీ అందరికీ తెలిసిందే, ఎథిక్స్ అండ్ ఎటికెట్ ఆఫ్ ఏ ట్రైనర్. ఇది ఎవరు చెప్పాలి అంటే స్పీకరే కాదండి. మన లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, మనకు ఎవరైతే ఒక మంచి విషయాలను బోధిస్తున్నారో వాళ్ళందరూ మనకు గురువులే. ఆ గురువుకి సంబంధించి నాకు ఒకటి ఇప్పుడే మీ సాంగ్కి సంబంధించి వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎవరయ్యా గురువు అంటే, పాఠాలు బోధించేవారు. ఏ పాఠాలు బోధించేవారు అంటే పాఠశాలలో బోధించేటువంటి వాళ్ళే కాదు. మరి ఆ గురువు ఎలా ఉంటారు అంటే,
అజ్ఞాన తిమిరాల అదలించి తొలగించి జ్ఞానామృతము పంచు జ్ఞానియతడు. అక్షర జ్ఞానాన్ని అందించు తపనతో అణువణువు వెలిగించు అగ్నియతడు. విషయ జ్ఞానము తోడ విజ్ఞానమంతయు జోడించి బోధించు జోదుడతడు. తను ఒదిగిపోతునే తనయంత ఎదిగేల తపనతో అల్లాడు తరువు ఎతడు. తను కరిగిపోతునే తనలోని వెలుగులు శిష్యకోటికి చేర్చు శిఖరమతడు. తల్లిదండ్రుల మించిన తండ్రి అతడు. బంధుమిత్రుల మించిన బాధ్యుడతడు. అందలంబున కెగదోయు ఆప్తుడతడు. అందలంబున కెగదోయు ఆప్తుడతడు. అవనికే మార్గదర్శియవు అతడు గురువు. అవనికే మార్గదర్శియవు అతడు గురువు. ఎవరయ్యా వీళ్ళు అంటే మంచి మాటలు చెప్పే ప్రతి ఒక్కరు గురువేనండి. సో ఈరోజు మీకు నేను ఈ పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్నారు కాబట్టి అసలు ఎథిక్స్ అంటే ఏంటి, ఎటికేట్ అంటే అనేటువంటిది చెప్పిన తర్వాత అవి ట్రైనర్కి ఎందుకు అవసరము అనేటువంటి విషయాలను చెప్పడానికి మీకు ఒక చిన్న పీపీటీ తీసుకొని వచ్చానండి. నా పీపీటీ షేర్ అవుతుంటే చెప్పండి సార్. అవుతుందా సార్ భరత్ గారు? ఎస్, నైస్. ఎస్, భరత్ గారు పరిచయం చేసినట్టు నా పేరు మారోజు రమేష్ అండి. నేను ఇంపాక్ట్ లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా 3వ రీజియన్, 9వ రీజియన్, 11వ రీజియన్ మరి 15వ రీజియన్, ఈ 4 రీజియన్ల బాధ్యతను చూడమని నాకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అధినేత, నేషనల్ ప్రెసిడెంట్ గారు నాకు ఇచ్చి ఉన్నారు. ఎస్, ఈ స్థితిలో ఉన్న నేను ఈరోజు సెషన్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈరోజు అంశము ఇది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే నెక్స్ట్ 45 to 50 minutes ఆర్ 1 hour ఆ సెషన్ అంతటికీ కూడా సమాధానం ఏంటంటే ఇదేనండి. ఎస్, ఎథిక్స్ అండ్ ఎటికేట్. దీనికి సంబంధించిన పిక్ కిందిది. ఎథిక్స్ ఒకవైపు ఉంటే ఎటికేట్ ఒకవైపు ఉంటుంది. ఎక్కడా కూడాను తేడా లేనటువంటి పరిస్థితి బాగా గుర్తుపెట్టుకోండి. మనిషి జీవితంలో ఖచ్చితంగా ఈ 2 సమానమైనటువంటి పాత్రను పోషిస్తేనే ఆ మనిషి జీవితానికి ఒక అర్థం, పరమార్థం. మరి ఎథిక్స్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా మనం చూద్దాం. దీన్ని మనం నీతి శాస్త్రము లేదా మనం పురాణ కాలంలోకి ఇంకా తెలుగు లోపలికి పోతే ధార్మికత అంటాం మనం. ఈ యొక్క నీతి అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒక చిన్న నిర్వచనం ద్వారా చూద్దాం మిత్రులారా. ఎందుకు మనము కలిగి ఉండాలి ఈ యొక్క నీతిని అనేటువంటి చూస్తే ప్రధానంగా ప్రతి ఒక్కరికి, నేను స్పీకర్ దగ్గరకు పోలేదు, ట్రైనర్ దగ్గరకు పోలేదు, ఇంకా సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉన్న దగ్గరికి వెళ్తున్నాను. ఈ నీతి కలిగి ఉండడం వలన, మనము కలిగి ఉండడం వలన మన ముందుండేటువంటి ప్రజల విశ్వాసాన్ని పెంచుద్ది. మనల్ని ఎదుటివారు నమ్మడానికి విశ్వాసాన్ని పెంచుతుంది. మనం ఎప్పుడైతే నీతిని కలిగి ఉంటామో ఒక పాజిటివ్ చేంజెస్ అనేటువంటివి ఎవరైనా మనతో మింగిల్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. పబ్లిక్ స్పీకర్ గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పిక్ను మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే నీతిని కలిగి ఉండడం వల్ల మనం ఒక మాట చెప్పేటువంటి మన ముందు ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఈ ఆఫీస్లో పనిచేసినా, ఎక్కడ పని చేసినా నీ ముందు ఉన్నటువంటి వాళ్ళ మీద నువ్వు నీతి కలిగి ఉంటే
ఒక మంచి ప్రభావం అనేటువంటిది కలుగుతుంది మిత్రులారా. ఇది వాస్తవానికి ఎథిక్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉండవలసిన విషయము. మరి పబ్లిక్ స్పీకర్కి ఎలాంటి నీతి కలిగి ఉండాలి? ఇంతకు ముందు చెప్పినటువంటిది ఏమో సాధారణమైన నీకు నాకు మనందరికీ, ఇంపాక్ట్ లో ఉన్న వాళ్ళకే కాదు, ఇంపాక్ట్ బయట ఉన్న వాళ్ళకి కూడా. ఇప్పుడు ఏ లక్ష్యంతో అయితే మీరు యొక్క ఇంపాక్ట్ యవనిక మీదకి వచ్చారో, యవనిక అంటే రంగం అండి, ఇంపాక్ట్ అనబడేటువంటి రంగం మీదకి వచ్చారో, ఒక పబ్లిక్ స్పీకర్ కావాలి అనుకుంటున్నారు, ఆ పబ్లిక్ స్పీకర్కు ఉండవలసినటువంటి నీతి ఏంటి అంటే, మనం ఒక మాట చెప్పడానికి స్టేజ్ మీదకి ఎక్కాము అంటే మామూలు విషయం కాదు. నీ ముందు 50 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా? ఈ రోజు నేను ఒక స్కూల్కి వెళ్ళాను, 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్, ఒక టీచర్ గా వెళ్ళలేదు నేను, యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా నేను వెళ్ళినప్పుడు మన నోటి నుండి విడుదలయ్యేటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీతితో కూడినదైనటువంటిదై ఉండాలి. ఎందుకు అంటే అన్ని కుటుంబాలను మనం మౌళ్ళు చేయడానికి వెళ్తాం. మన ముందు ఒక 20 మంది నిలబడితే మనం ఆ నీతిని కలిగి ఉండి ఆ నీతి గురించి బోధిస్తూ ఉంటే, ఒక ప్రజావక్తగా ఉండేటువంటి వ్యక్తి ఎలా వ్యవహరించాలి, బాధ్యతగా, నిజాయితీగా పాటించే వ్యక్తిగా, ఆచరణాత్మకంగా పాటించే వ్యక్తిగా ప్రవర్తించడం అనేటువంటిది చాలా 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 ముఖ్యం. అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, నీ బంధువులున్నా సరే, నీ స్నేహితులున్నా సరే, ఒక పబ్లిక్ స్పీకర్ గా ఒక అంశాన్ని గురించి బోధించడానికి వెళ్ళిన దగ్గర వాళ్ళ ఆడియన్స్ వాళ్ళని ఆడియన్స్ గానే ట్రీట్ చేయాలి మనం. బంధుత్వం అనేటువంటిది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సెషన్, గుర్తుపెట్టుకోండి. అక్కడ గనుక మనము స్నేహితులతో మాట్లాడినట్టు ఏంటి మామ, బావ, అన్న, తమ్మి అని మాట్లాడితే మిగిలినటువంటి వాళ్ళ దగ్గర మనము ఒక పబ్లిక్ స్పీకర్ గా గుర్తింపు పొందలేము. ఇది కూడా నీతి. అక్కడ ప్రవర్తించేటువంటి ప్రవర్తన విధానము, మనం వహించేటువంటి బాధ్యత, మనం పాటించేటువంటి నిజాయితీ అన్నీ కూడా యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా ఏమంటారు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా. నీ దగ్గర ఎంతమంది మిత్రులు ఉన్నా నువ్వు ఒక పబ్లిక్ స్పీకర్, అది విషయం మర్చిపోవద్దు. బయటకు వచ్చిన తర్వాత, సెషన్ అయిపోయిన తర్వాత ఎవరూ లేనప్పుడు ఓకే మాట్లాడవచ్చు. ఎక్కడ మాట్లాడాలి? ఇంటికి వచ్చిన తర్వాతే మాట్లాడాలి. ఎందుకు అంటే ఒకరు కాకపోతే మరొకరు గమనిస్తుంటారు. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ గా ఉండేటువంటి వ్యక్తి, ప్రజావక్తగా ఉండేటువంటి వ్యక్తి ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, నిజాయితీని పాటించాలి. అది ఎలా ఉండాలి అంటే ఆచరణాత్మకంగా ఉండాలి. నిన్ను ఎక్కడ గమనించినా ఒక సెషన్ ఇచ్చి ఒక 10 రోజులు అయిన తర్వాత నీ సెషన్కి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ సెషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ కనిపించినా ఒక స్పీచ్ ఇచ్చాక ఒక వారం రోజులు, 10 రోజులు, ఒక సంవత్సరం తర్వాత నిన్ను గమనిస్తే నీవు ఏదైతే అంశాన్ని వాళ్ళ ముందు బోధించావో దానికి తగిన విధంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడే నీకు అవకాశాలు వస్తాయి, ఒక పబ్లిక్ స్పీకర్ గా గుర్తింపు పొందుతావు. ఇంకా ఎలాంటిది కలిగి ఉండాలి? నైతిక ప్రమాణాలను పాటించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అదే ఇప్పటి వరకు కూడా నేను చెప్పుకుంటూ వచ్చింది. మరి ప్రధానమైనటువంటి ఒక పబ్లిక్ స్పీకర్ కి ప్రధానమైనటువంటి నైతిక ప్రమాణాలు ఏమేమి ఉంటాయి, నీతికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటి చూస్తే, నిజాయితీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ విధమైనటువంటి యాటిట్యూడ్తో మనం ఉండాలి. మరి ఒక్కరిదే పెడితే సార్ ఎంతకే మీరు మేల్ కాబట్టి మెయిల్ ఫోటో పెట్టారు సార్, మరి మాదేంటంటారు మన సోదరీమణులు. కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ మేల్ అనేది లేదు, ఫిమేల్ అనేది, మన అందరిది ఒకే కుటుంబం అండి, గుర్తుపెట్టుకోండి. బై మిస్టేక్ లో మేల్ పిక్ వస్తే మేడమ్స్ ఎప్పుడు కూడా అది మీరే అని భావించుకోండి. లేదు ఉమెన్ పిక్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్ కూడా అది నాది అని భావించుకోండి. ఎందుకంటే అలాంటి విశాల హృదయం ఉంటేనే మనం దేన్నైనా తీసుకోగలుగుతాం. నిజాయితీ కలిగి ఉండాలి. గౌరవాన్ని పొందాలి అని మనం ఎంతగా ఆలోచన చేస్తామో ఎదుటి వారికి అదే విధమైన గౌరవము కూడా ఇవ్వాలనే విషయం మర్చిపోవద్దు.
అలాగే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. చెప్పేటువంటి మాటకు పాటించేటువంటి విధానానికి రెండింటికి కూడా సింక్ కావాలి. దాపరికము లేనటువంటి విధంగా, అనుమానాలకు తావు లేని విధంగా ఏ అంశమైతే చెప్తున్నావో ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అలాగే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. ఫర్ సపోజ్ ఒక ప్రజావక్తగా నువ్వు పాఠశాలకు వెళ్ళినప్పుడు నీకు పర్యావరణం మీద మాట్లాడమని ఒక టైం ఇచ్చారు, ఒక అంశాన్ని ఇచ్చారు, ఒక సమయం ఇచ్చారు. సార్ ఒక ½ మా పిల్లలకి పర్యావరణం గురించి మీరు చెప్పండి సార్, మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకత చెప్పండి అన్నప్పుడు మీరు మొక్కలు నాటాలి, మీరు పోషించాలి, వాటిని సంరక్షించాలి, క్రమం తప్పకుండా వాటిని గమనించాలి. ఎంతకీ మీరు అని చెప్తున్నారు కదా. ఈ రోజు మీకు ఈ యొక్క సెషన్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మొక్కలు పెంచడం అనేటువంటిది మీరే కాదు, అది నా యొక్క బాధ్యత కూడా. పర్యావరణ పరిరక్షణలో అది నా యొక్క బాధ్యత కూడా. నేను కూడా ఈ రోజు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీ పాఠశాలలో ఒక మొక్కను నాటడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఇక్కడ కనుక మొక్క లేకుంటే నేను ఒక మొక్కను తీసుకొచ్చి ఖచ్చితంగా ఒక రోజు వచ్చి అంశాన్ని బోధించిన నేను ఒక మొక్కను తీసుకొచ్చి మీ పాఠశాలకు ప్రజెంట్ చేయడంతో పాటు ఆ పాఠశాలలో మొక్కను నాటే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంటి ఆవరణలోనా, మీరు చదివే పాఠశాలలోనా ఒక మొక్క నాటండి అంటే, అబ్బా స్పీకర్ గారు చెప్పడమే కాదు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అనేటువంటి మాట ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ అంశం చెప్పినా దానిలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి విధంగా బోధించవలసిన అవసరం ఉన్నది. ఇతరులకి మోటివేషన్ ఇవ్వాలి, అలాగే ప్రామాణికత ఉండాలి. మీరు చెప్పేటువంటి మాటలో స్టాండర్డైజేషన్ ఉండాలి. అలాగే మీరు నేను వేరు కాదు, వీఆర్ ఆల్ వన్ అనేటువంటి ఈక్వాలిటీని తెచ్చేటువంటి విధంగా మీరు ప్రవర్తించాల్సిన అవసరం, మీరే కాదు నేను కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మీరు అనగానే మరలా ఇందాక సార్ మీరే చెప్పారు కదా సార్ అని, నేను కూడా భాగస్వామిని మిత్రులారు. కాబట్టి ప్రధానమైనటువంటి నైతిక ప్రమాణాలను ఒక పబ్లిక్ స్పీకర్ గానే కాదు, ఒక వ్యక్తిగా సొసైటీలో ఉన్నప్పుడు కూడా ఎంతకీ ఎదుటి వారికి మనం నీతి చెప్పడం కాదు, అది మనము కూడా పాటించే విధంగా ఉండాలి. ఒక పబ్లిక్ స్పీకర్ గా ఈ నైతిక ప్రమాణాలను పాటించగలిగి మిమ్మల్ని పదే 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 ఇంత అద్భుతమైనటువంటి ఎథిక్స్ పాటించేటువంటి స్పీకర్ ఉన్నారని మీకు అవకాశాలు ఇస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు గౌరవించేటువంటి విధానాన్ని బట్టి, మీరు పాటించేటువంటి నీతి నియమాలను బట్టి మీకు అవకాశాలు ఇస్తారు. ఇది నీతికి సంబంధించి. మరి ఎటికేట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఎటికేట్? దీన్ని తెలుగు దగ్గరికి వెళితే మర్యాద అంటారు. ఇది ఒక పెద్ద ఆభరణం. మర్యాద అనేటువంటిది ఆభరణం లాంటిది. చిన్నప్పుడే మనకు అందరికీ తెలిసిందే, అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నర పెట్టాలి అంటారు. నేను మర్యాద ఇస్తేనే మీరు మర్యాద ఇస్తారండి. నేను ఫలానా మారోజు రమేష్ గారిని, ఇందాక భరత్ గారు నన్ను పరిచయం చేశారు, వీరికి ఒక 5 PG డిగ్రీలు ఉన్నాయి, వీరు NLP చేశారు. అయితే ఏంటి? మర్యాద ఇవ్వనప్పుడు మారోజు రమేష్ అనబడేటువంటి స్పీకర్ గా నేను మీకు మర్యాద ఇవ్వనప్పుడు ఎన్ని డిగ్రీలు ఉంటే ఏం ప్రయోజనం? మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, మనం ఎంత పెద్ద తోపులు అయినా, మనం ఎన్ని సెషన్స్ చెప్పినా, ఎంతకే మర్యాద పొందాలి అనేటువంటి కాన్సెప్ట్ లోనే ఉంటూ మర్యాద ఇవ్వకపోతే అది వేస్టేనండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక స్పీకర్ కు ఖచ్చితంగా మర్యాద ఇచ్చేటువంటి క్రమము ఉండవలసిందే. అలా మర్యాద ఇవ్వనప్పుడు రవికుమార్ గారికి తర్వాత కూడా చెప్తాను, మాట్లాడతారు మర్యాదకు సంబంధించి. మాట్లాడినప్పుడు వారు NGBలో ఉన్నారు కాబట్టి వారితో కొన్ని విషయాలు వారికి కూడా ఐడియా ఉంటది. ఇంపాక్ట్ లో ఇటీవల మాధవి మేడం గారు, నేషనల్ ప్రెసిడెంట్ గారు ఒకటి పెట్టారు, ఎదుటి వ్యక్తిని గౌరవించిన వారికి ఎవరికి కూడా ICIలో స్థానము లేదు అని ఒక మెసేజ్ పెట్టారు. ఎంతకే మారోజు రమేషే మర్యాద ఇవ్వాలి అనుకుంటే ఎదుటి వారు కూడా మర్యాద అనేటువంటిది ఇవ్వాలి కదా. అలా మర్యాద ఇవ్వనప్పుడు ఏమైందంటే మర్యాద క్రమం తప్పుద్ది, ఆటోమేటిక్ గా కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మర్యాద అనేటువంటిది పర్టికులర్ గా మనం ప్రజా జీవితంలోకి వెళ్ళబోతూ ఉన్నాము, ప్రజావక్తగా పేరు పొందబోతున్నాము. అలా ప్రజావక్తగా పేరు పొందబోతున్నటువంటి మనము ఖచ్చితంగా మర్యాద క్రమాన్ని పాటించాలి.
దీనికి సంబంధించి ఒక నిర్వచనం తీసుకొచ్చాను. మర్యాదకు సంబంధించి ఒక నిర్వచనాన్ని తీసుకొని వచ్చాను. మన ఇండివిడ్యువాలిటీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, మనం చేసేటువంటి ప్రొఫెషన్లో కావచ్చు, లేదా సొసైటీలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం అనుసరించవలసినటువంటి రెస్పెక్టబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన బిహేవియర్ని బట్టి నడుచుకునే విధానం ప్రతి ఒక్కటి కూడా మర్యాదేనండి. ప్రతి ఒక్కటి మర్యాదే. అది ఇండివిడ్యువాలిటీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు. ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళేసేసి ప్రిన్సిపాల్ గారు కదా అని దండం పెట్టాల్సి పల్లె, మామూలుగా ఒక నమస్తే పెడితే చాలు. ప్రిన్సిపాల్ గారు కూడా మనకు అదే విధమైనటువంటి మర్యాద ఇవ్వగలిగితేనే, అరే ప్రిన్సిపాల్ గారు నేను ఇంత మర్యాద ఇస్తే ప్రిన్సిపాల్ గారు నాకు మర్యాద ఇవ్వలేదు ఏంటి, మా బాస్కి నేను ఇంత హృదయపూర్వకంగా నమస్కారం పెడితే పెట్టలేదు అనేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ హోదాలో ఉన్నా మర్యాద క్రమం అనేటువంటి దాన్ని తప్పకూడదు. మరి దీని యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయండి. మర్యాదకు సంబంధించిన కొన్ని లక్షణాలను తీసుకొని వచ్చాను. సహజ మర్యాద. నేను మొన్న భీమవరం వచ్చానండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. నాకు వాస్తవానికి భీమవరం నేను పుట్టిన తర్వాత ఎప్పుడు రాలేదు. అక్కడ మనకి మూర్తి సార్ ఉన్నారు, ఆర్పీగా ఉన్నారు. జేసీఐ మీటింగ్కి వచ్చాను. ఆ మిత్రులు ఎన్వైపి గారు, కదం కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో జేసీఐ మీటింగ్ అక్కడ జరిగితే, మా క్లబ్ వాళ్ళు, కృష్ణవేణి క్లబ్ వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నేను ప్రతిరోజు చెప్తున్నానండి, మా టీచర్స్కి మర్యాద అంటే అక్కడ నేర్చుకోవాలి సార్ అని. ఎవరండి మారోజు రమేష్ అంటే, ఇక్కడ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కానీ అక్కడ కదం కృష్ణమూర్తి సార్ వాళ్ళ డాక్టర్ గారు మా ప్రెసిడెంట్ గారు, గాత్రి గారు మా ప్రెసిడెంట్ గారు. చాలా చిన్న వయసు, మీ అందరికీ తెలిసినటువంటి వాళ్ళే మేడం గారు. నా ప్రెసిడెంట్ గారు వయసుతో కాదు, వయసును బట్టి కాదు, నేను ఆవిడ గారికి డబుల్ వయసులో ఉండి ఉండవచ్చు, కానీ వారు నాకు ప్రెసిడెంట్ గారు, మా క్లబ్ నడిపేటువంటి వారు. మీరు నమ్ముతారో లేదోనండి, కదం కృష్ణమూర్తి సారు నేను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి నన్ను ఫాలో అప్ చేస్తూ, వారికి తెలియదు నేను సత్తుపల్లి నుంచి ఎలా రావాలి, భీమవరం అనేటువంటిది వారికి కూడా ఐడియా లేదు, నేను ఏలూరు నుంచి రావాలట్టుంది అని నేను అనుకుంటున్నాను. ఆ బస్సు కూడా రాజమండ్రికి పోయే బస్సు అండి. ఆ డ్రైవర్ గారు ఆపి, నేను అది మార్నింగ్ స్టార్ బస్సు, మర్యాద క్రమం చెప్తున్నానండి. నేను దాదాపు నేను ఒక 1 hour పైన నిలబడ్డానండి. ఏలూరు 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 అంటే ఏలూరు పోయే బస్సు రావట్లేదు. ఎంతకి వైజాగ్ పోయేటువంటి బస్సులు, రాజమండ్రి పోయే బస్సులు ఉన్నాయి కదా. ఆ మార్నింగ్ స్టార్ బస్ డ్రైవర్ ఆపితే, సార్ నేను భీమవరం వెళ్ళాలండి అంటే, ఆయన గారు ముందుకు ఆపేసి, సార్ మీరు భీమవరం వెళ్ళాలంటే ఏలూరు మీదుగానే కాదు, జంగారెడ్డిగూడెం వచ్చి జంగారెడ్డిగూడెం నుండి తాడేపల్లిగూడెం వెళ్ళి తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళండి సార్, మీకు ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీ ఎక్కువ ఉండదు. నేను మిమ్మల్ని ఏదో నా బస్సులో మీరు ఛార్జీ ఇస్తారని ఎక్కించుకోవడం లేదు సార్, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఛాయ్ కోసం ఆపారు ఒక 1/2 hour. నేను చూస్తూనే ఉన్నాను, 3 బస్సులు పోయాయి, ప్రైవేట్ బస్సులు. మీరు ఇలా రండి సార్ అని చెప్పేసి చక్కగా కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి నన్ను జంగారెడ్డిగూడెంలో దింపిన తర్వాత, అక్కడున్న ఒక పూల షాప్ అతనికి, ఈ సార్ కొత్తగా వెళుతున్నారు, ఈ సార్కి తాడేపల్లిగూడెం బస్సు ఎక్కించండి అని చెప్పేసి ఆయన గారు వెళ్ళారండి. అక్కడ బస్సు ఎక్కిన తర్వాత అదే మర్యాద కండక్టర్ గారు తాడేపల్లిగూడెం దిగిన తర్వాత భీమవరం బస్సు ఎక్కితే ఆ కండక్టర్ గారు కూడా, సార్ నాకు ఇలా చెప్పండి సార్, అటు మూర్తి సార్ చెప్తున్నారు, కదం కృష్ణమూర్తి సార్ చెప్తున్నారు, ఇలా రావాలి తాడేపల్లిగూడెం నుంచి వాళ్ళకి ఐడియా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఇంటికి పంపించేంత వరకు కూడా నన్ను వదిలిపెట్టలేదండి కదం కృష్ణమూర్తి గారు. సాధారణమైన ఒక మెంబర్ నేను. నాకు అనిపించింది, ఇంత మర్యాద ఉంది కాబట్టి ఆంధ్రాలో ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, మర్యాద అనేటువంటి వీళ్ళ దగ్గర మా సార్లకు ప్రతిరోజు చెప్తున్నాను, మీకు కూడా అదే చెప్తున్నాను. ఇది చెప్పకపోయినా మీరు నాకు పోయేటువంటిది ఏం లేదు. ఎందుకంటే పొందినటువంటి నేను, ఆ మర్యాద పొందినటువంటి నేను పంచుకోకపోతే దానికి విలువ ఉండదండి. ఒక పబ్లిక్ స్పీకర్ గా జనజీవనంలోకి వెళుతున్నటువంటి మనం, అనేక మందిలో మార్పు తీసుకురావడానికి కృతనిశ్చయులైనటువంటి మనం ఖచ్చితంగా మర్యాద క్రమానికి సంబంధించి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఈ మర్యాద అనేటువంటిది ఏదో ఆర్టిఫిషియల్ గా ఉంటే వచ్చేటువంటిది కాదండి. సహజ మర్యాదను కలిగి ఉండటం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. రెండోది, మనం మాట్లాడేటువంటి మాటకి, మనం ఇచ్చేటువంటి మర్యాదకి అనుసంధానం కావాలి. ఒక బ్రిడ్జి ఎలాగైతే 2 ఒడ్డులను కలుపుతుందో,
మనం మాట్లాడేటువంటి మాటకి మనం ఇచ్చేటువంటి మర్యాదకి రెండింటికి కూడా అనుసంధానం కావాలి. అలాగే సభ్యత ఉండాలి. మర్యాద క్రమం అనేటువంటిది ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉండాలి. నిజంగా మనం ఇస్తున్నాం అనేటువంటి ఫీలింగు, మన యొక్క యాటిట్యూడ్ ఎదుటి వారికి అర్థం కావాలి మనం ఇచ్చేటువంటి మర్యాద విధానం. అలాగే మన మర్యాద ఎలా ఉండాలంటే మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి విధంగా ఉండాలి. మరి ఈ మర్యాదకు సంబంధించి మరింత ముందుకు పోతే అసలు ఇది ఎందుకు, ఇది మనకు అవసరమా, నీడ్ ఆఫ్ ఎటిక్వేట్ అనేటువంటిది మనకు అవసరమా అనేటువంటిది ఒక్కసారి చూస్తే, ఈ మర్యాద క్రమం కలిగి ఉంటే అది నీకే కాదు, నాకే కాదు, పబ్లిక్ స్పీకర్కే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మర్యాద క్రమం కలిగి ఉంటే మానవ సంబంధాలు అనేటువంటివి ఈ పిక్ లో ఉన్న విధంగా ఎస్ వీఆర్ ఆల్ వన్ అనేటువంటి విధానాన్ని ఇస్తుందండి. అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మనం సమన్వయం చేసుకోగలుగుతాం. మర్యాద తెలిసినాం కాబట్టి ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటిది, ఎవరితో ఎలా నడవాలి అనేటువంటిది ఈ మర్యాద క్రమం అనేటువంటిది నేర్పుతుంది. మనం ఇండివిజువల్ గా డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. మర్యాద అనేటువంటిది తెలుసుంటే, అందుకే నాకు స్టార్టింగ్ చెప్పాను, మర్యాద అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునే ఆభరణము అని చెప్పాను. కాబట్టి గౌరవం పొందుతామండి. పబ్లిక్ స్పీకర్ గానే కాదు, మామూలు వ్యక్తిగానైనా సరే మర్యాద అనేటువంటిది తెలిస్తే మనం చక్కగా గౌరవం పొందటంతో పాటు గౌరవాన్ని ఇస్తాము. గౌరవాన్ని ఇచ్చామంటే ఆటోమేటిక్ గా మనకు గౌరవం అనేటువంటిది వస్తుంది. వీటితో పాటు మన యొక్క సంస్కృతిని పరిరక్షించుకోగలుగుతాం. మర్యాద క్రమం ఉంటే నా సంస్కృతి గొప్పది, నీ సంస్కృతి గొప్పది కాదు. ఎవరి సంస్కృతి అయినా ఎవరి సంస్కృతి వాళ్ళకి గొప్పది. కాబట్టి సంస్కృతి విషయంలో కూడా దాన్ని మనము పరిరక్షించుకోగలుగుతాము. మరి ఈ ఎటికేట్ కు సంబంధించి మనం కొన్ని ఎటికేట్లు మనం చూడబోతూ ఉన్నాం. ముందుకు వెళితే పబ్లిక్ స్పీకర్ సంబంధించినటువంటి ఎటికేట్లు మనం చూడబోతూ ఉన్నాము. మన యొక్క ఎటికేట్ అనేటువంటిది ఒక్కసారి మనం లోపలికి పోయి ఒక నిర్వచనం ద్వారా చూస్తే, ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఒక మర్యాద క్రమం తెలిసినటువంటి పబ్లిక్ స్పీకరు ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మన ప్రవర్తన విధానము, మన యొక్క ట్రెడిషన్స్, ఆచారాలు ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ స్పీకర్ యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంతకు ముందు మనం చూసిందేమో ఎటికేట్ లక్షణాలు. ఇప్పుడు పబ్లిక్ స్పీకర్ యొక్క ఎటికేట్ లక్షణాలకు వెళ్తున్నాం. మనం గౌరవంతో ప్రవర్తించాలి అని, మనం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మన ముందున్నటువంటి ఆడియన్స్ తో గౌరవంతో ప్రవర్తించాలి. నేను స్పీకర్ని కదా, నా చేతిలో మైక్ ఉంది అని చెప్పేసి మాట్లాడితే అగౌరవం పాలవుతాం. బాగా ఆలోచన చేయండి. మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, మన ముందున్నటువంటి వాళ్ళతోటి మింగిల్ కావాలి అన్నప్పుడు, ఇంటరాక్ట్ కావాలి అన్నప్పుడు, మేడం మీ పేరు చెప్పండి, సార్ మీ పేరు చెప్పండి, అమ్మా నీ పేరేంటో చెప్పు, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక పబ్లిక్ స్పీకరు ఖచ్చితంగా మనం కలిగి ఉండవలసిన విధానము గౌరవంతో ప్రవర్తించడం. దాంతో పాటు సమయ పాలన కూడా ముఖ్యమండి. నన్ను 7:50కి జాయిన్ కమ్మన్నారు, నేను 7:50 కూర్చున్నా. సాధారణంగా ఎలా ఉంటుందంటే ట్రైనర్ వర్క్ షాప్ లో ఫస్ట్ స్టార్టింగ్ 10 minutes మీరు అసైన్మెంట్లు చేశారా లేదా, కెమెరా ఆన్ చేసుకోండి, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి, నోట్బుక్ పక్కన పెట్టుకోండి అంటూ ఉంటుంటారు. 10 నిమిషాలు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. 7:45కే నేను రెడీ అయి కూర్చున్నాను. లింక్ చూసుకున్నాను ఒకసారి, రవికుమార్ గారు ఏం పెట్టారు అనేటువంటిది 7:50 అనేటువంటిది ఉంది. 7:50 కూర్చుందాం అని 5 to 8కి అలా స్టార్ట్ చేసేసాం. కాబట్టి రేపు మిమ్మల్ని ఎవరైనా ఈ ట్రైనర్ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత ఒక సెషన్ ఇవ్వమని పిలిచినప్పుడు టైంకు మనం వెళ్ళాలి. ఈ రోజు నేను లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక పాఠశాలలో ఒక గోల్ సెట్టింగ్ మీద మాట్లాడాలి రండి అంటే, నేను పనిచేస్తున్నటువంటి స్కూల్కి అక్కడికి 15 kilometers ఉంటుంది, మేబీ 15 kilometers ఉంటుంది. నన్ను సార్ ఏమన్నారంటే 10:30కి రండి సార్, మా స్కూల్కు రండి, మా స్కూల్ దగ్గర నుండి మనం అందరం కలిసి ఆ స్కూల్కి వెళదామన్నారు. నేను 10:12కే చేరుకున్నాను అక్కడికి, ఆ సార్ వాళ్ళ స్కూల్కి. 10:30కి రండి సార్ అన్నారు, 10:12కి వచ్చాను, వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ 10 to 11కి ఆ స్కూల్కి వెళ్ళాము. మాకు 11కి స్కూల్ వాళ్ళు టైం ఇచ్చేసారు. మనము
టైం పాటించకపోతే, సమయాన్ని మనం పాటించకపోతే, మనమే లేటుగా వెళితే ఆ స్కూల్ వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది. వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాల్సింది ఉంటది. మేము ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు మన స్కూల్ విద్యార్థినులకు లేదా విద్యార్థులకు సెషన్ ఇప్పిస్తున్నాము అని వాళ్ళు ఒక గంట సేపు పై అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ గంట కంటే కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. మనం లేటుకు పోతే గంటను మించిపోతుంది. అప్పుడు ఏమవుద్ది అంటే, మీరు టైం పాటించలేదు కాబట్టి మరొకసారి అవకాశం ఇవ్వం సార్ అంటారు సింపుల్. కాబట్టి మనం చేయవలసింది సమయాన్ని పాటించేటువంటి మర్యాద క్రమాన్ని తెలిసి ఉండాలి. అలాగే ప్రసంగ శైలి ఎంతకు కూడా మన గౌరవాన్ని తగ్గించుకోకుండానే, ఎదుటివారి గౌరవాన్ని తగ్గించకుండానే ఇద్దరి మధ్య కూడా ఒక విధానం ఉండే విధంగా మన ప్రసంగం కొనసాగాలి. ఆ మర్యాద క్రమాన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి. అలాగే శ్రోతలతో అనుసంధానం కలిగి ఉండాలి. ఆడియన్స్ తో అనుసంధానమై ఉండాలి. అలా అనుసంధానమై ఉంటేనే మన సెషన్ అనేటువంటిది ముందుకు పోతుంది. వీటితో పాటు దుస్తుల మర్యాద, మనం ధరించినటువంటి దుస్తుల మర్యాద కూడా స్పీకర్ను కదా అని చెప్పేసి ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ ని మనం పాటించవలసిందే. కాన్ఫిడెన్స్ తో వెళ్ళండి. సెషన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ మీకు ఇచ్చేటువంటి డేట్ మీ ప్రిపరేషన్ గనక సరిపోదు అనుకుంటే మరొక డేట్ ఇవ్వండి తప్ప, ఆదరా బాదరాగా పోయి లో కాన్ఫిడెన్స్ తో వెళ్ళి లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళితే ఈ రెండు కాన్ఫిడెన్స్లను పాటించాము అంటే 100% ఫెయిల్యూరే. ఈ రోజు ఈ సెషన్ ఇవ్వడానికి నాకు రవికుమార్ గారు కాల్ చేసినప్పుడు 4 రోజుల క్రితం వారం క్రితం సార్ చేశారు. నేను సార్ ఖచ్చితంగా చెప్పాను, సార్ నాకు ఈ డేట్ కాదు, ఈ డేట్ అయితే ఓకే సార్, ఈ డేట్ పెట్టేసి తీసుకోండి. రాత్రి అని అడిగారు సార్. వాస్తవానికి రాత్రి నాకు స్కూల్లో డ్యూటీ ఉంది, నైట్ స్టడీ ఉంది నాకు, కాబట్టి రాలేను సార్. ఈ రోజు ఆఫ్ ఉంటుంది, నాకు మధ్యాహ్నం హాఫ్ ఉంటుంది, ఈ రోజు పెట్టేసుకోండి సార్ అన్నాను. కాబట్టి ఒక్క నిమిషం ఉంది, ఇది వాట్సాప్ లో ఉంది, బాగా సౌండ్ వస్తుంది, నేను దీన్ని తీసేస్తాను వాట్సాప్ ని. ఎస్, మనకు కుదిరినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్నే పెట్టండి, ఆ సమయాన్నే ఇవ్వండి. దాంతో పాటు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మన ఆడియన్స్ ముందు మనం ఏదైతే సమాధానం ఇస్తామో, క్వశ్చన్లు అడుగుతారో దానికి ఖచ్చితంగా మనము సమాధానం ఇచ్చేది కూడా మర్యాద క్రమంతో ఇవ్వండి. మర్యాద క్రమంతోనే సమాధానాలు ఇవ్వండి. మీకేం తెలియదు కూర్చోండి, ఈ ప్రశ్న నన్ను అడుగుతారా, ఇలాంటివి అన్నాము అంటే మరలా మనల్ని పిలవరు. నా క్వశ్చన్కి ఈయన గారే సమాధానం ఇవ్వనప్పుడు, ఈ స్పీకర్ సమాధానం ఇవ్వనప్పుడు మరలా నేను ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఒకవేళ గనుక యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా నేనైనా సరే ఆ సమాధానం ఆ సమయానికి మనకు తెలియకపోతే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రస్తుతం ఆ యొక్క క్వశ్చన్కి నేను సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేను. నాకు ఎందుకంటే నేను ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాను అనుకోండి, అది ఎటో పోతుంది. మీకు వివరణాత్మకంగా నేను ఇస్తాను, దయచేసి మీ మొబైల్ నెంబర్ నాకు ఇవ్వండి అన్నాడు. తప్పేం లేదు. అంతేకాని అక్కడికేదో చెప్పేసేసి బయటపడదాం అనేటువంటిది వస్తే మనల్ని మించిన మేధావులు మన ముందు ఉంటారనే విషయం మర్చిపోవద్దు. అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమాధానం తెలిసి ఉండవచ్చు. ఆ సమయానికి మనకు గుర్తు రాకపోతే మనము మర్యాదగా, ప్రస్తుతం దాని గురించి పూర్తి వివరణ నా దగ్గర లేదు, నెక్స్ట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్ అడిగినా కానీ నా పరిస్థితి అంటే నేను అదే చెప్తాను. తెలియకపోతే తెలియదని చెప్తాను. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, నేను మళ్ళీ చెప్తాను. అది మర్యాద క్రమం, ఇది పాటించండి. అలాగే ఇవాళ యువత, ఒకప్పుడు మనం చిన్నతనంలో, మనం అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు చాలా మంది చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ప్రవర్తన నుంచి ఇప్పుడు కొత్త వాళ్ళు మొత్తం అడ్వాన్స్డ్ గా ఉన్నారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి దానిని బట్టే మన ప్రవర్తన ఉండాలి. అంటే వాళ్ళు అల్లరి చేస్తున్నారు కదా అని మనం గద్దిద్దామంటే లేదు, వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి విధంగా చేయాలి. ఫర్ సపోజ్ కొంతమంది పిల్లలు ఉంటారు, అల్లరి చేస్తుంటారు, అల్లరి చేయొద్దమ్మా అంటే వాళ్ళు వినరు.
సింపుల్ గా ఏమీ లేదు. వాళ్ళని ఎలా దారిలో తెచ్చుకోవాలి? వాళ్ళని తిట్టొద్దు, కొట్టొద్దు, దారిలోకి తెచ్చుకోవాలి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి ఫకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. ఈ వర్గంలో ఉంటారా? కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. ఈ వర్గంలో ఉంటారా? ఒకవేళ మొదటి వర్గంలో ఉంటా అన్న వాళ్ళు దయచేసి, మీకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, ఈ సెషన్ మీకు అంతగా ఉపయోగం లేదనుకుంటే మీరు బయట కూర్చోండి. ఎవరికైతే అవసరం అనుకుంటారో, ముందు తరాల వాళ్ళకి మేము మార్గదర్శకులుగా ఉండాలి, ఏదో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, నాతో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఇక్కడ ఉండండి అంటే సైలెంట్ గా కూర్చుంటారు. మనల్ని ముసలోళ్ళు అంటుంటారా, నాయన ఎందుకు లేనిపోని బాధ, సైలెంట్ గా కూర్చుంటారు. అంతే తప్ప మన యొక్క మాట ద్వారానో, పాట ద్వారానో, పద్యం ద్వారానో, కొటేషన్ ద్వారానో ఎవరిని కూడా డైరెక్ట్ గా అనే పరిస్థితి లేదు. కాబట్టి నవయువత ప్రవర్తనను బట్టి మన యొక్క మర్యాద క్రమాన్ని మనము యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా మనం పాటించుకోవాలి. మరి కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఒక పబ్లిక్ స్పీకర్ పాటించవలసినటువంటి కొన్ని మర్యాదలు. వేదిక మీదకు వెళ్ళినప్పుడు మనం పాటించవలసిన మర్యాద క్రమం లాంగ్వేజ్ ఎటికెట్ అండి. దీనికి సంబంధించి భర్తృహరి గారు ఒక అద్భుతమైనటువంటి సుభాషితాన్ని మనకి ఇచ్చారు. కేయూరాణి నభూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే కలిభూషణాని సతతం వాగ్గూషణం భూషణం అని చెప్తారు. మనిషికి నగలు ధరించడము, పూలు పెట్టుకోవడము, సుగంధ ద్రవ్యాలు చల్లుకోవడము, మీన్స్ అత్తరు చల్లుకోవడము, పన్నీటితో స్నానం చేయడము, ఇది కాదు నిజమైన అలంకరణ. నోటి నుండి వచ్చేటువంటి ఒక చక్కటి మాటే మనిషికి నిజమైన అలంకరణ అంటారు. మరి ఆ మాట ఎలా ఉండాలి? దానికి ఉపయోగించేటువంటి భాష ఎలా ఉండాలి? మర్యాద క్రమంగా ఉండాలి. ఒక పబ్లిక్ స్పీకర్ యొక్క లాంగ్వేజ్ అనేటువంటిది మర్యాద క్రమాన్ని ఇవ్వాలి. దానికి సంబంధించి ఎలా ఉండాలి అంటే గౌరవంగా మాట్లాడాలి. వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఒక పబ్లిక్ స్పీకరు గౌరవంగా మాట్లాడాలి. సందర్భానికి అనుగుణమైనటువంటి భాషను మాత్రమే వాడాలి. అంతే తప్ప నీ భాష ఏదైతే ఉందో, నువ్వు ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అదే లాంగ్వేజ్ పదాలను వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు నేను మాట్లాడుతున్న భాష మీరు ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఇవే అక్షరాలు, ఇదే భాషను ఉపయోగించుకోగలిగితే మీ గౌరవానికి భంగం కలగకుండా ఉండేటువంటి విధమైనటువంటి భాషనే నేను ఉపయోగించాలి. మీరు కూడా ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు ఉపయోగించేటువంటి భాష మీ ముందు ఉన్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. అలా లేనట్లయితే మనకే మంచి భాష మాట్లాడటం లేకపోతే, వాడేటువంటి పదాలు చక్కటి పదాలు లేకపోతే ఆ యొక్క మీటింగ్ అనేటువంటిది రక్తి కట్టదు. అలాగే ఉపయోగించేటువంటి భాషలో మంచి శబ్దం ఉండాలి, మంచి కంఠస్వరం ఉండాలి. ఈ విధమైనటువంటి భాష ఉంటేనే ఎదుటి వారు మనం చెప్పేటువంటిది వింటారు. అనవసరమైనటువంటి పదాలు లేని విధంగా ఉండాలి. అవసరం లేనటువంటి పదాలను, అవసరం లేనటువంటి భాషా పదాలను ఉపయోగించవద్దు. ఇంకా ఒకటి ఏం చెప్పాలి అంటే, మంచి వినేవాడు కావాలండి మనకి. మన భాషను బట్టే వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి భాషా విషయంలో మర్యాద క్రమాన్ని ఖచ్చితంగా మనము పాటించాలి. మరి వేదిక మీద ఎలా ఉండాలి? స్టేజ్ ఎటిక్వేట్ అంటారు దీన్ని. వేదిక మర్యాద ఎలా ఉండాలి? వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఆత్మవిశ్వాసంతో నిలబడండి.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మీ నిలబడ్డ పోస్చర్ను బట్టి, మీరు అక్కడ ఉపయోగించే బాడీ లాంగ్వేజ్ ని బట్టి మీ వాయిస్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే బిఫోర్ గోయింగ్ టు ది సెషన్ మీరు ఎలాగైతే ప్రిపేర్ అయ్యారో మీ నిలబడ్డ విధానము అక్కడ ప్రొజెక్ట్ కాబడుద్ది. కాబట్టి ఒక వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, మీరు కొన్ని వందల వేల కుటుంబాలను వాళ్ళ జీవితాలలో మార్పులు తీసుకురావడానికి సెషన్ ఇవ్వడానికి వేదిక మీదకి వెళుతున్నారు. మిమ్మల్ని నమ్మి వచ్చారు వాళ్ళు. మీ వేదిక ముందు కూర్చున్నారు అంటే ఆయా రంగాల్లో నిష్ణాతులైన ఎంతో మంది ఉంటారు. మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, అనేక విషయాల్లో అనుభవం పొంది ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అంతమంది కూడా మీరు చెప్పేటువంటి మాటలు వినడానికి వచ్చారు అన్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెన్స్ గా వెళ్ళాలి. ఆ విధమైనటువంటి నిలబడ్డ పోస్చర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే సహజంగా నిలబడండి. నిన్న మా మేడం గారు ఇల్లందులో ప్రిన్సిపల్ గారు కాల్ చేశారు. నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ పాడితే నాకు కాల్ చేశారు. అక్కయ్య గారు, నేను పిలుస్తాను అక్కయ్య గారిని, ప్రిన్సిపల్ గారు అయినా కానీ నన్ను తమ్ముడు అంటారు మేడం గారు. అందరి ముందు అయితే మేడం సార్ అనుకుంటుంది వేరే. సో మేమిద్దరం కన్వర్జేషన్ జరిగింది కాబట్టి ఆ అక్కయ్య గారు చెప్పారు, నానా ఎంత బాగా పాడావు నానా నువ్వు, అసలు నాకు మంత్రముగ్ధ అయినాను. అవతల వాళ్ళు మాత్రం ఏదో పాడాలి కాబట్టి వాళ్ళ వర్షన్ వచ్చినప్పుడు, మేల్ ఫీమేల్ వర్షన్ వచ్చినప్పుడు వాళ్ళు పాడాలి కాబట్టి పాడారు నాన్న, నువ్వు మాత్రం ఎంత బాగా పాడావు నాన్న అన్నారు. కాబట్టి మీరు ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు న్యాచురల్ గా నిలబడండి. ఎప్పుడు వస్తుంది అంటే పైన కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు మీరు న్యాచురల్ గా నిలబడతారు. లేకుంటే గజ 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 వణికిపోతారు చలి జ్వరం వచ్చినట్టు. కాబట్టి వేదిక మీద సహజంగా నిలబడండి. మీరు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఎదుటి వారికి స్పష్టంగా అర్థమవుతుందా లేదనేది ఒక్కసారి వాళ్ళ కళ్ళలోకి చూడండి, వాళ్ళని గమనించండి. మీరు గమనించినప్పుడు వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తన విధానాన్ని బట్టి వాళ్ళు మీరు చెప్పేటువంటిది అర్థం చేసుకుంటున్నారా, అర్థం చేసుకోవడం లేదా అనేటువంటిది మనకు అర్థమైపోద్ది. అలా ఎప్పుడైతే అర్థం చేసుకునేటువంటి స్థితిలో నువ్వు స్టేజ్ మీద ఉంటావో నువ్వు అద్భుతమైన స్పీకర్వి, అందులో తేడా లేదు. లేదు నేను ఇది ప్రిపేర్ అయ్యాను కాబట్టి చెప్పేస్తున్నా, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను చెప్తే ఏం ప్రయోజనం? మనం చెబుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అటువంటిప్పుడు మనం చెప్పే ఏం ప్రయోజనం? మనం మాట్లాడుతూనే ఉన్నాం వేదిక మీద, వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు, ఏంటి ప్రయోజనం? మనం చెబుతూ ఉన్నాము, వాళ్ళ జేబులో ఉన్నటువంటి మొబైల్ చేతిలోకి వచ్చాయి, వాళ్ళు చిట్ చాటింగ్ చేస్తున్నారు, మనం ఏం చెప్పేం ప్రయోజనం? కాబట్టి మనం వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ గా ఉంటామో, ఎప్పుడైతే న్యాచురల్ గా నిలబడతామో, ఎప్పుడైతే స్పష్టంగా వేదిక మీద మనం అంశాన్ని బోధిస్తామో, ఎదుటి వాళ్ళు అటెన్షన్ లో ఉన్నారు అంటే మన టాపిక్ అద్భుతంగా వెళుతుంది అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతే మనం సరిగా ప్రిపేర్ కాలేదు, మనం కరెక్ట్ స్పీకర్ కాదు అని అర్థం. ఎప్పుడైతే మనం గ్రాబ్ చేశామో, వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఈ మర్యాద క్రమాలను మనం పాటించామో ఆటోమేటిక్ గా మన స్టేజ్ ని మనం గ్రాబ్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. అలాగే మనం చేస్తున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో, మనం మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో శ్రోతలు చెవులు రిక్కించి వినాలి. మనం ఒక క్వశ్చన్ వేస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ రావాలి. అలా వచ్చింది అంటే మీకు తిరుగులేదండి, మీకే కాదు నాకు కూడా తిరుగులేదు. వాళ్ళు మనతో జర్నీ చేస్తున్నారు, ఆ టాపిక్ అయిపోయేంత వరకు కూడా మనతో జర్నీ చేస్తున్నారు అంటే మన టాపిక్ పండింది అని అర్థం. అలాగే టీమ్ ఎటికెట్, సమూహ మర్యాద. మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు టీంతో ఉంటాం. ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం అనేక మందిని కలవలసినటువంటి అవసరం ఉన్నది. అలా కలిసినప్పుడు మనము చేసేటువంటి పనులను స్పష్టంగా పంచుకోవాలి. మనం ఏమి చేయబోతున్నామో, నువ్వు ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అనేక మందితో నీకు పని ఉంటుంది. ప్రొజెక్టర్ ఆపరేటర్ తో పని ఉంటుంది, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేటువంటి వాళ్ళతో పని ఉంటుంది, అక్కడ కరెంటు పని చేసేటువంటి ఎలక్ట్రీషియన్ తో పని ఉంటుంది, ఆ వేదికను ఏర్పాటు చేసినటువంటి ఆహ్వానం చేసినటువంటి టీం మెంబర్స్ తో పని ఉంటుంది. వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు మనకి ఏమి కావాలో స్పష్టంగా వాళ్ళకి చెప్పాలి. ఈ రోజు నేను మాట్లాడినప్పుడు ప్రిన్సిపల్ గారితో
ప్రొజెక్టర్ పెట్టడానికి అవకాశం లేదు సార్ అని చెప్పారు. అది హాల్ సార్, మాకుంది ల్యాబ్ ఉంది కానీ ఎక్కువ మంది పిల్లలు కూర్చోవడానికి లేదు అని చెప్పారు. అప్పుడు నేనేం చేశాను, ఒక క్యూ కార్డ్ పెట్టుకున్నాను. ఇది కూడా నా జేబులోనే ఉంది. ఒక క్యూ కార్డ్ పెట్టేసేసుకున్నాను. మేడం పర్వాలేదు మేడం, నా వాయిస్ తోటి నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, నో ప్రాబ్లం అని చెప్పాను. అక్కడ వెళ్ళిన వెంటనే మైక్ ఆపరేట్ చేసేటువంటి ఎలక్ట్రీషియన్ పిలిచాను. మా స్కూల్స్ లో ఉంటారు ఎలక్ట్రీషియన్, వాళ్ళే మైక్ కమ్ ఎలక్ట్రీషియన్ చూస్తుంటారు. అతనికి చెప్పాను, సౌండ్ బాక్స్ బాగా వస్తుందా బాబు, ఇదిగో నేను ఒక మైక్ తెచ్చుకున్నాను, నేను కరెక్ట్ గా కనెక్ట్ చేయి. ఎంత అద్భుతంగా ఇచ్చారు అంటే అవుట్పుట్ వాళ్ళు చాలా బాగా ఇచ్చారు. మనం మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి, వాళ్ళతో డిస్కస్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు. లేదు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తే సౌండ్ తగ్గించాడు అనుకోండి, ఏం చేయగలుగుతాం మనం? లేదు ఒక వైర్ తప్పించేసి వెళ్ళిపోతాడు, నాకు మర్యాద ఇవ్వలేదు అని. ఇలాంటివి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, గ్యారంటీ జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఒక వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మనకు అవసరమైనటువంటి పనులను స్పష్టంగా పంచుకోవాలి. అదే విధంగా వాళ్ళు మనకి ఏదైతే సమయం అడిగారో, ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయాన్ని మనం పాటించాలి. సార్ మీకు 1 అవర్ ఇచ్చాము, 1 అవర్ లోనే మనం కంప్లీట్ చేసుకోలేదు, 1 అవర్ 5 మినిట్స్ అంతవరకే, అంతకు మించి మనం ఎక్కువ తీసుకునే ప్రయత్నం కూడా చేయవద్దు. అలాగే మనం ఒక ప్రశ్న మనల్ని ఎదుటి వారు అడిగినప్పుడు అడ్డగించే ప్రయత్నం చేయొద్దండి. సమూహంలో ఉన్న వాళ్ళు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అడ్డగించే ప్రయత్నం చేయొద్దు. సమ్మిళితమైనటువంటి భాషను ఉపయోగించండి. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలి, మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడాలి. అది మనం ముందు పాటిస్తే మనకే వాళ్ళకి మధ్య మంచి కొలాబరేషన్ అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి ఇద్దరము కూడా ఉపయోగించేటువంటి భాష మర్యాదపూర్వకమైనటువంటి భాషను సమూహంలో ఉపయోగించాలి. పూర్తిగా కోఆపరేట్ చేయాలి. సమూహానికి మనం పూర్తిగా కోఆపరేట్ చేయాలి. పరిచయం చేసుకోవడము, అవకాశం ఇచ్చిన తర్వాత ధన్యవాదాలు తెలియజేయడం కూడా సమూహానికి అది చాలా మర్యాదకర క్రమాన్ని ఇస్తుంది. కాబట్టి సమూహ మర్యాదలో ఈ విధానాలను పాటిస్తే ఒక అద్భుతమైనటువంటి పబ్లిక్ స్పీకర్ గా మనం ఉంటాం. మరి టైంకు సంబంధించి ఇంతకు ముందు కూడా అదే చెప్పాను మీకు. సమయాన్ని వాళ్ళు మనం ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయాన్ని బట్టే మనం పాటించుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు. అలాగని మన మీద నమ్మకంతో ఒక గంట సెషన్ ఇవ్వమంటే 30 నిమిషాలు 35 నిమిషాలు అని చెప్పి ముగిస్తే వాళ్ళు అప్సెట్ అవుతారు. మినిమం 55 సెకండ్ల వరకు అయినా ఇవ్వాలి. ఒక 5 మినిట్స్ ఇంటరాక్షన్ పెట్టుకోవాలి. లేదు 50 మినిట్స్ పెట్టాలి, 10 మినిట్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టుకోవాలి. 1 అవర్ సెషన్ ఇవ్వాలి, ఒక 5 మినిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవాలి. వాళ్ళతో ఎప్పుడైతే మనం మింగిల్ అవుతామో ఆ సమయము చాలా అద్భుతమైనటువంటి విధంగా మనం అక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉన్నది. అలాగే సమయానికి ముందు సన్నాహాలు చేసుకోవాలి. నేను కూడా చేసుకున్నాను, నిన్ననే తీసుకున్నాను. నేను ఎక్కడ ఉందండి సౌండ్ కి సంబంధించి, ఇది ఇక్కడ ఉంది. నిన్నే కొత్తగా తీసుకున్నాను నేను. ఇది కనెక్ట్ కావట్లేదు. ఇంకొక బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది కానీ ఈ బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది కానీ ఇది ఎక్కువసేపు ఛార్జింగ్ నడుస్తలేదు. నిన్ననే కొత్తగా తీసుకున్నాను. అది దీనికి కనెక్ట్ చేసుకోవాలి బ్లూటూత్. అలాగే వాట్సాప్ ఆన్ చేసుకోవాలి సిస్టంలోకి వచ్చినప్పుడు. జూమ్ లో నా బ్యాక్గ్రౌండ్, నేను ప్రతిరోజు వెయిట్ లాస్ కోర్సులోకి వెళ్తుంటాను, బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని సెట్ చేసుకోవాలి. ఇంపాక్ట్ మాత్రమే పెట్టుకోవాలి. ఇలా ముందు మన ప్రిపరేషన్ సమయానికి ముందు అనేక సన్నాహాలు చేసుకోవాలి. లేకుంటే నేను వెయిట్ లాస్ కోర్సు పోస్టర్ పెడితే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో చెప్పండి. లేదు నేను మాట్లాడేటువంటి ఈ యొక్క గూడు ఏదైతే ఉంది, ఎలక్ట్రికల్ గూడు ఏదైతే ఉంది, బ్లూటూత్ గూడు ఏదైతే ఉందో ఇది సరిగా పనిచేయలేదు అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగానే సన్నాహాలు చేసుకోవాలి. ప్రముఖ అంశాలను మాత్రమే ఎంత సమయంలో చెప్పాలో అంతవరకే మనం చెప్పాలి. మన ప్రసంగాన్ని మనకి ఇచ్చినటువంటి సమయం లోపులోనే మనం ముగించుకోవాలి. ఇక మరి ముఖ్యంగా ఒక పబ్లిక్ స్పీకర్ గా మరి ముఖ్యంగా మనం చేయవలసింది సోషల్ మీడియా ఎటికేట్. ఇది నా పర్సనల్ గా మీకు చెప్తుంది. ఈ నెల స్టార్టింగ్ లో మన ట్రైనర్ దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్ నుండి. సార్ మీ మొబైల్ కాదు, మీ పిక్స్ వెబ్సైట్ లో ఉన్నాయి, అవి కూడా ఏమనాలి అశ్లీలమైనటువంటి వెబ్సైట్ లో ఉన్నాయి అని నాకు ఒక మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్ లో. నేను దాన్ని ఓపెన్ చేయలేదు. వాస్తవానికి నేను ఆఫ్లైన్కి వెళ్ళాను, 12th రోజు నాడు ఆఫ్లైన్కి వెళ్ళాను ఖమ్మం రీజియన్ లో.
వెళితే నా ముందే ఉన్నారు స్పీకరు, నా ముందే ట్రైనర్ ఉన్నారు తుమ్మా సతీష్ గారే. ఆయన అంతకుముందు ఫోటోలు తీశాడు ఆ ట్రైనర్ గారు. నా కళ్ళ ముందే ఉన్నాడు. సేమ్ ఒక 4 రోజుల క్రితం ఏదైతే ట్రైనర్ నుంచి ఒక మెసేజ్ వచ్చేదో, జస్ట్ బిఫోర్ పిక్స్ తీసినటువంటి వారి దగ్గర నుంచి నాకు టెలిగ్రామ్ వస్తే నేనేమనుకున్నాను, ఆయన గారు టెలిగ్రామ్ లో పిక్స్ పెట్టేటట్టుందని నేను టచ్ చేశాను. టచ్ చేస్తే ఏమైపోయింది, అది ఓటీపీ అడిగింది, మెయిల్ అడిగింది. ఓహో, ఎక్సెస్ లో పెట్టేటట్టుంది అనుకుని నేను మెయిల్ అడిగే ఇచ్చాను, ఓటీపీ కూడా పెట్టాను. ఏమీ లేవు, ఫోటోలు లేవు, పాళ్ళు లేవు. మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు, సార్ ఏ ఫోటోలని పెట్టారు మీరు, ఏం ఓపెన్ కాలేదు సార్ అని నేను చెప్పినప్పుడు, అయ్యో సార్ మీరు ఓపెన్ ఎందుకు చేశారు సార్ దాన్ని, నాకు కూడా ఇలాగే వచ్చింది, ప్రసాద్ గారి నుంచి వచ్చింది. ఏది అంతకుముందు నాకు ఏదైతే ప్రసాద్ గారు ఆయన గారి బ్యాచ్, నేను అలాగే ఓపెన్ చేశా సార్, నేను పంపించలేదు, ఆ మెయిల్ ఎవరికైతే ఇస్తారో అలా వెళ్ళిపోయింది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్న, మీరు వెంటనే టెలిగ్రామ్ ని డిలీట్ చేయండి అంటే నేను డిలీట్ చేశాను. మళ్ళీ ఎప్పుడు ఆన్ చేసుకోవాలి సార్ అంటే, నా ముఖ్యమైన అన్ని దానిలోనే ఉన్నాయండి టెలిగ్రామ్ లో. మరలా 1 డే ఆగి మీరు చేయండి అంటే 13th ఈవినింగ్ నేను ఆన్ చేస్తే అప్పుడు యాక్టివేట్ అయ్యి అందరికీ, ఆ సార్ పంపించినప్పుడు, ఆ ట్రైనర్ పంపించినప్పుడు నాకు ఎలాంటి మెసేజ్ వచ్చిందో, నేను పంపించినప్పుడు అందరికి వెళ్ళిపోయింది. అందరి దగ్గర నుంచి నాకు ఫోన్లు, సార్ వెబ్సైట్ లో మీ ఫోటోలు ఉన్నాయి అని మాకు వచ్చింది సార్ అంటే, వెంటనే నేను స్టేటస్ లో పెట్టుకున్నాను, దయచేసి ఎవరైనా సహాయం అడుగుతారు. నేను వెంటనే మన సైబర్ క్రైమ్ సంతోష్ గారికి కాల్ చేశాను, సార్ ఇది నా పరిస్థితి, ఏం చేయాలి అని. ఇంత చెప్తున్న నేనే ట్రాప్ లో పడిపోయిన పరిస్థితి. ఎందుకు, మన ట్రైనర్ పంపించాడు కాబట్టి అని. జాగ్రత్తగా సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి మిత్రులారా. ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎలాంటి మర్యాద క్రమాన్ని ఒక పబ్లిక్ స్పీకర్ పాటించాలి. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించుకునే విధంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు కానివ్వండి, మనం కొట్టే లైకులు కానివ్వండి, చేసే కామెంట్లు కానీ మన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేటువంటి విధంగా మనం చేయవద్దు. మీకు ఏ పార్టీ అన్నా ఇష్టం ఉండవచ్చు, ఏ సినిమా నటుడైనా ఇష్టం ఉండవచ్చు, లేదా ఏ కంటెంట్ అయినా ఇష్టం ఉండవచ్చు, కానీ అది ఎదుటివారి గౌరవానికి భంగం కలిగించే విధంగా మనం కామెంట్ చేసినా, లైక్ కొట్టినా, లేదా షేర్ చేసినా మన వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుంది. మనం పబ్లిక్ స్పీకర్ గా కాబోతున్నాము, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అలాగే మాట్లాడేటువంటి మాటలు సోషల్ మీడియాలో మాట్లాడినా, అది ఫేస్బుక్ లో కావచ్చు, వాట్సాప్ లో కావచ్చు, మాట్లాడేటువంటి మొబైల్ కావచ్చు, నిజాయితీతో కూడినటువంటి మాటలను మాత్రమే మాట్లాడాలి. జాగ్రత్తగా విచారణ చేయండి. ఒక మెసేజ్ వస్తే ఇది ఎక్కడి నుండి వచ్చింది, దీనికి నేను స్పందించవచ్చా లేదా అనేటువంటిది ఆలోచన చేసుకొని చేయండి. అలాగే ప్రసంగాల నుంచి నేరుగా పోస్ట్ చేయొద్దు. ఎవరో ఏదో ఒక టాపిక్ మాట్లాడారు, ఒక ప్రసంగం ఇచ్చారు, దాని మీద డైరెక్ట్ గా మీరు కామెంట్ చేయకుండా ఆలోచన చేసి, దీని మీద నేను కామెంట్ చేస్తే నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందని ఆలోచన చేసుకొని అప్పుడు స్పందించండి. అంతే తప్ప, నేను ఈరోజు ఒక పౌడర్ డబ్బా తీసుకొని వెళ్ళాను స్టూడెంట్స్ దగ్గరికి. అమ్మ అందరూ మీరు ఫ్రెండ్స్ అనుకుంటున్నారా తల్లి, అందరూ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు మీ క్లాస్మేట్సే. ఎలా ఉండాలి అంటే పౌడర్ని ఇలా రాసుకోండి కానమ్మా, పూసుకోవద్దురా అని చెప్పాను. మీకు కూడా అదే చెప్తున్నాను. పౌడర్ రాసుకుంటేనే అందము, పూసుకుంటే అందం కాదు. కాబట్టి సోషల్ మీడియా తోటి రాసుకోవాలి తప్ప పూసుకునే ప్రయత్నం చేయొద్దు. అది మనల్ని ఎక్కడికెక్కడ తీసుకెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. తీరా అది గనక ఫేక్ అయ్యి, మనం చేసినటువంటి పోస్ట్ కనుక ఫేక్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అది ఆటోమేటిక్ గా పేపర్కి వస్తుంది. మన గౌరవానికి భంగం కలుగుద్ది, మన వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుద్ది. కాబట్టి సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మాట్లాడే విధానంలో ఎలాంటి మర్యాదను కలిగి ఉండాలి, స్పీకింగ్ ఎటికెట్ ఎలా ఉండాలి, స్పష్టతతో మాట్లాడండి, మంచి శబ్దము కంఠధ్వనితోటి చక్కగా మాట్లాడండి. మన బాడీ లాంగ్వేజ్ మాట్లాడే మాటకి, మనం ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ కి సింక్ అయ్యేటువంటి విధంగా ఉండే విధంగా చూసుకోండి. కంటెంట్ కి తగినటువంటి బాడీ లాంగ్వేజ్ ఉండే విధంగా ఉండాలి. చివరిలో ఖచ్చితంగా మనం మాట్లాడిన తరువాత మీకు అవకాశం ఇచ్చారు, మీకు మాత్రమే అవకాశం ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతలు చెప్పండి. అనవసరమైన పదాలను, భాషని వాడవద్దు. ఎందుకు అంటే వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధ ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్, విశ్వదాభిరామ వినురవేమ. మనం మాట్లాడే మాటతోటే
మనకు మర్యాద వస్తుంది, ఈ భూమి మీద ఘనత వస్తుంది. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం చేయవలసినటువంటిది అనవసరమైన పదాలు వాడకుండా అవసరమైన పదాలనే వాడదాము. అలాగే అది ఎలా ఉండాలి, ఒక పబ్లిక్ స్పీకరు ధరించవలసినటువంటి దుస్తుల విషయంలో ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. దీనికి సంబంధించి అమెరికా అమ్మాయి పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెలుగు పాట ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు గల్లు గల్లున కడియాలందలు అల్ల నల్లన నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు పాట. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన కట్టు బొట్టు, జెంట్స్ అయితే బ్లేజర్ ధరిస్తారు, ఉమెన్స్ అయినా సరే ఖచ్చితంగా బ్లేజర్ ధరించండి. ఎక్కువ జ్యువెలరీ ధరించవద్దు, సింపుల్ సిటీగా ఉండాలి. అక్కడికి వెళితే మన తెలుగుదనం ఉట్టిపడేటువంటి విధంగా మనల్ని చూస్తేనే అబ్బా ఎంత బాగున్నారు ఈ స్పీకర్, చక్కగా చెప్తారట్టుంది అనేటువంటి విధానం రావాలి. మన మర్యాద క్రమం దుస్తుల విషయంలో ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిపరమైనటువంటి దుస్తులు ధరించాలి. సాధారణంగా పాఠశాలకు నేను జీన్ ప్యాంట్ వేసుకొని వెళ్తానంటే నా ప్రాణం పోయినా నేను ధరించు. సార్ ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే సార్ ఒకసారి నాకు ఇది ఇవ్వండి సార్, కో హోస్ట్. ప్రకృతి దానికి మనం ఏం చేయలేం కదా, నాకు ఒకసారి కో హోస్ట్ ఇవ్వండి సార్. ఎస్ కనీసం చక్కగా ఉండాలి, చక్కగా ఉండాలి అంటే ఇస్త్రీ బట్టలు కాదు, కొత్త బట్టలే వేసుకోవాలని కాదు. మనం ధరించినటువంటి దుస్తులు కనీసంగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఎదుటి వారిని ఆకర్షించేటువంటి విధంగా. అలాగని చెప్పేసి తళుకు బెళుకుల డ్రెస్సులు వేసుకోవద్దు. సింపుల్ సిటీగా ఎదుటి వారి కంటికి నప్పేటువంటి డ్రెస్సుల్ని మాత్రమే మనం ధరించాలి. ఉత్సవ దుస్తులను ధరించవద్దు. ఇదొకటైతే మనం ఉత్సవానికి ఎలాంటి కొత్త బట్టలు ధరిస్తామో, ఎంత చక్కగా హ్యాపీగా దుస్తులు ధరిస్తామో అలాగా కూడా ఉండాలి. ఉత్సవ దుస్తులు అంటే తడుకు బెడుకుల దుస్తులు అది ధరించవద్దు. ఒక పండుగకు ఎంత చక్కటి సంప్రదాయమైన దుస్తులుగా వెళ్తామో మనం ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ విధమైనటువంటి దుస్తులు ధరించాలి. రంగుల ఎంపిక జాగ్రత్త. పైన షర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కలర్ఫుల్ గా ఉండొద్దు. లైట్ కలర్ షర్ట్ ఉండాలి, డార్క్ కలర్ ప్యాంట్ ఉండాలి. మీకు తెలిసిందే, బాడీ లాంగ్వేజ్ లో చెప్పే ఉంటారు. అప్పుడే మనం వేసుకునేటువంటి బ్లేజర్ కి కింద ఉన్నటువంటి ప్యాంట్ కి, మేడమ్స్ అయినా సరే శారీలు కూడాను లైట్ కలర్ అవి మాత్రమే ధరించాలి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ నేవీ బ్లూ కలర్ బ్లేజరే ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి చీరను మాత్రమే ధరించాలి. లేదు సార్ నేను చుడీదార్ వేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. అలాగని చెప్పేసి చుడీదారుతో వెళ్ళేటువంటి ఉమెన్ ట్రైనర్స్ చెప్తున్నాను, దయచేసి లెగ్గిన్స్ వేయొద్దు. దయచేసి లెగ్గిన్స్ ధరించి పబ్లిక్ స్పీకర్ గా వెళ్ళవద్దు. ఎందుకంటే అవి ఎలా ఉంటాయి అనేటువంటిది ధరించేటువంటి వాళ్ళకి తెలుసు. చూస్తున్నటువంటి నేనైనా, మా ఇంట్లో మా పాపకైనా మా మేడంకైనా అదే చెప్తాను. కాబట్టి లెగ్గిన్స్ ధరించవద్దు. కొంచెం లూజుగా ఉండేటువంటి దుస్తులను, లైట్ కలర్ ఉన్నటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి. అలా వెళితేనే మనకు అక్కడ మర్యాద ఇస్తారు. మనం ధరించినటువంటి దుస్తులను బట్టే మనం ఎలా ఏ యాటిట్యూడ్ తో ఉన్నాము అనేటువంటిది కూడా చెప్తారు. మరి వీటన్నిటితో పాటు మనకి సెషన్ అయిపోయిన తర్వాత అలా పంపిస్తారు, మనల్ని ఇలా పంపిస్తారు, మంచి భోజనం పెడతారు. భోజనం దగ్గరికి వెళ్ళిన తర్వాత
ఖచ్చితంగా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం చెప్పిన మాట ప్రదర్శించేటువంటి ప్రవర్తన సింక్ అయిందా లేదా అనేటువంటిది చూస్తారు. ఖచ్చితంగా డైనింగ్ ఎటికేట్ అనేటువంటిది మనం పాటించాలి. నీట్ గా కూర్చోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, చక్కగా చేతులు తుడుచుకొని నీట్ గా కూర్చోవాలి, ఫ్రీగా కూర్చోవాలి. కంజెస్టెడ్ గా ఇలా కూర్చునే ప్రయత్నం చేయండి. ఫ్రీగా కూర్చోవాలి, అందరినీ చూసేటువంటి విధంగా ఉండాలి. పెట్టారు కదా అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తినే ప్రయత్నం చేయొద్దు. మినిమం డైనింగ్ ఎటికెట్ పాటించండి. మనకేది కావాలో మర్యాద క్రమంగా అడిగి పెట్టించుకోండి. మన మందుగా ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా కింద పడ్డదనుకోండి, మనం తినేటప్పుడు తినేటువంటి ఆహార పదార్థాలు కింద పడ్డాయనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మినిమం డైనింగ్ నియమాలను పాటించండి. మంచి టేబుల్ మేనర్స్, వీలైతే చేతితో తినదలిస్తే చేతితో తినండి, లేదా స్పూన్ తోటి అంటే స్పూన్ తో తినండి. కానీ తింటూ మాట్లాడితే నోటి నుండి ఏమైనా మెతుకులు బయటపడితే చూసుకుంటూ మాట్లాడుకోండి. అలాంటి సమయంలో ఎక్కువ మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. చక్కగా మర్యాదను పాటిస్తూ మంచిగా భోజనం చేయాలి. అవసరమైతే స్పూన్లను ఉపయోగించుకోండి. అంతే తప్ప అక్కడ ఉంది కదా అని ఇలా లాక్కునే ప్రయత్నం చేయకండి. అప్పుడు ఆటోమేటిక్ మన కోడ్ కంటింది అనుకోండి, నేనే పాటించడు, ఇంకా మా పిల్లలకి ఏం చెప్తారు, మాకేం చెప్తారంటారు. అలాగే భోజనం విషయంలో పరస్పర గౌరవాన్ని మనం వడ్డించుకోవడమే కాదు, ఇది బాగుంది సార్ మీరు కూడా వడ్డించుకోండి అనేటువంటి విధానాన్ని ఇవ్వాలి. వాళ్ళు మనకు చెప్పాలి, మనం వాళ్ళకి చెప్పాలి. అలాగే ఆహారం వాడేటువంటి విషయంలో కూడా మనం చక్కటి విధానాలను మనం పాటించాలి. చివరిగా మీకు ఒక విషయం చెప్తే, ఇంతసేపు మీకు చెప్పాను కదా, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎథిక్స్, ఎటికేట్, ఈ రెండు మీకు స్టార్టింగే కాంటా ఇచ్చాను, రెండు కూడా ఈక్వల్ అని ఇచ్చాను. ఎథిక్స్ అనేటువంటిది ఇన్వార్డ్ కు సంబంధించిందండి. ఒక స్పీకర్ గా నువ్వు అక్కడ నిలబడితే ఎథిక్స్ అనేటువంటిది మనలో ఉన్నటువంటి నీతి నియమాలు. ఎటికెట్ అనేటువంటిది మనం బయటికి చూపించేటువంటి ప్రవర్తన విధానం. సింపుల్ గా చెప్పాలి అంటే, దీన్ని ఎప్పుడైతే ఈ రెండింటిని మనలో మిళితం చేసుకొని ఎథిక్స్ ని, ఎటికెట్ ని, ఎథిక్స్ అనబడేటువంటిది లోపల ఉన్నది, బయటకు కనిపించేటువంటిది కాదు, మర్యాద అనేటువంటిది బయటకు కనిపించేటువంటిది. ఈ రెండింటిని మనము గనక ఈ రెండు ప్రవర్తనలను మిళితం చేసుకొని ఇటు ఇన్నర్ గా అటు అవుట్ సైడ్ గా రెండింటిని పాటిస్తే మనం అద్భుతమైనటువంటి ట్రైనర్ గా ఈ విధానాలను పాటిస్తే చక్కని గుర్తింపు పొందటంతో పాటు అనేక మందికి మనం మార్గదర్శకులం అవుతామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరీ ముఖ్యంగా ఎన్విపి గారికి, రీజనల్ ప్రెసిడెంట్ గారికి, ఇంతసేపు నా యొక్క అంశాన్ని విన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుకు నా యొక్క సెషన్ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సెషన్ అనేది. ఎథిక్స్ అండ్ ఎటికెట్ గురించి, అలాగే లాంగ్వేజ్, స్టేజ్, టీమ్, టైం, సోషల్ మీడియా, స్పీకింగ్, డ్రెస్, డైనింగ్ ఎటికెట్స్ గురించి చాలా అద్భుతంగా సెషన్ చెప్పారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందామా సార్? ఎస్ సార్, ఒక రెండు తీసుకుందాం సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి డిజిటల్గా.